రైతు ఉద్యమాల్లో ఇతను చొరబడి ఆహ్వానం లేకపోయినా కూడా ఆ రైతు ఉద్యమాలు కృత్రిమంగా క్రియేట్ చేయడం కోసం వెనకుండి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందజేయడం కోసం యోగేంద్రనాథ్ ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. చిలువలు పొలవలు అన్నీ కూడా తనకున్నటువంటి విషపూరితమైనటువంటి మేధస్సును ఉపయోగించి ఆ రోజు కథనాలన్నీ కూడా రాపించినటువంటి వ్యక్తి. విదేశాలతోటి భారతదేశం మీద విషం చిమ్మేటువంటి మీడియా ఏదైతే ఉందో దాంతో టైఅప్ అయినటువంటి వ్యక్తి యోగేంద్రనాథ్ గారు. అలాంటి వ్యక్తులు ఏదో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి సొంతంగా రాలేదు, దక్షిణాదిలో పెద్దగా ప్రభావితం చేయలేదు అనేటువంటి మాటలు, గాలి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూటకము. వాళ్ళకి తెలుసు ఆత్మసాక్షిగా బీజేపీ మళ్ళా తిరిగి అఖండ మెజార్టీతో విజయాన్ని చేకూర్చబోతుంది, చరిత్ర సృష్టించబోతుంది అనేటువంటి విషయం. సో మీరందరూ కూడా వాస్తవాలు రాయాలి. ఆంధ్రప్రదేశ్లో సైతం కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలు 20కి పైగా గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 6 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 6 ఎంపీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ దక్కించుకోబోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 6 మంది అభ్యర్థులు చూసిన తర్వాత 6 మంది చాలా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు, న్యూట్రల్ పర్సన్స్ను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి చాలా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి సమన్వయంతో పనిచేయడమే కాకుండా ఓటు ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అది అద్భుతంగా జరిగింది. ఎవరు ఊహించలా. వైఎస్ఆర్సీపీ ఆశపడింది ఏంటంటే 3 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరగదు, దీన్ని ఏదో విధంగా మనం కూడా విద్వేషాలు నింపచ్చు, మనకున్నటువంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబంలాగా మారిపోయారు. కాబట్టి ఎవరు పోటీ చేసినా, ఉదాహరణకు రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేశాడు, ఆయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చాడు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం భుజాన్ని వేసుకున్నాం. ఆ రోజు ఎన్నికల ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అంటే తెలుగుదేశం వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. బీజేపీ వాళ్ళు పోటీ చేసిన చోట టీడీపీ వాళ్ళు కూడా భుజాన్ని వేసుకున్నారు. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని పనిచేసినటువంటి తీరు ఏదైతే ఉందో అమోఘం. రాజకీయాలు అది సాధ్యం కాదు. కూటమి చాలాసార్లు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి పోటీ చేశారు. ఒకప్పుడు టీఆర్ఎస్తో కూడా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది. కానీ టీఆర్ఎస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని ఎన్నికల టైంలో ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా జరగలే. కూటమిలో ముగ్గురం గెలవాలనుకున్నాం, ఎవరు ఓడిపోయినా అందరం ఓడిపోయినట్టని భావించాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది. సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ని మరొకసారి తిరోగమన దిశ నుంచి పురోగమన దిశలోకి తీసుకుపోతామని మీ ద్వారా హామీ ఇస్తున్నాం ప్రజలకు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.